స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి కేసీఆర్ పై అసంతృప్తి వెల్లడించారు. పార్టీ మారడానికి గల కారణం కేసీఆర్ చేసిన తప్పిదాల వల్లనే మేమంతా పార్టీ మారామంటూ కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడానికి ముఖ్య ఉద్దేశమే కేసీఆర్ చేసిన పాపాలే, ఆ పాపాలను చూడలేకనే మేము పార్టీ మారాల్సి వచ్చిందే అన్నట్టుగా తను వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ తోనే మరి సాగనుంది తన ప్రయాణం అన్నట్టు కాంగ్రెస్ లో ఉన్నాను అంటూ మరోసారి ఒప్పుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీతోనే తన యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. ఇప్పుడు మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. నా యొక్క నియోజకవర్గం డెవలప్మెంటే నాకు ప్రాథమిక లక్ష్యం అన్నట్టుగా ఇటు కడియం శ్రీహరి వెల్లడించడం అయితే జరిగింది. అయితే గతంలో వరంగల్ని 6 ముక్కలు చేయొద్దని తను ప్రాధేయపడ్డాడని, ఏదైతే వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్లో ఉన్నప్పుడే బాగుండేదని, ఇప్పుడు జనగం కావచ్చు, ఇలా హన్మకొండ కావచ్చు, ఇట్లా ప్రధానంగా 6 జిల్లాలుగా విడగొట్టడం వెనుక మరి కేసీఆర్ హస్తం ఉంది. కేసీఆర్కి నేను పదే చెప్పాను, కేసీఆర్ వినుకోలేదు. నేను ఆ రోజున చాలా బాధపడ్డాను, కానీ నేను ఏం చేయని పరిస్థితిలో ఆ రోజుల్లో ఉన్నాను అంటూ తన యొక్క బాధ అంతా మీడియా ముందు వెల్లడించడం అయితే జరిగింది. అయితే పార్టీ మారడానికి చాలా వరకు మనం కేటీఆర్ యొక్క నాయకత్వం అని అనుకున్నాం. కేటీఆర్ యొక్క నాయకత్వం సహించలేక సీనియర్ నేతలందరూ కూడా పార్టీ మారుతూ ఉన్నారు అని కూడా మనం ప్రధానంగా చర్చించుకున్నాం, ప్రధానంగా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ కడియం శ్రీహరి చెప్పిన వ్యాఖ్యలు మనం ఒకసారి చూసినట్లయితే కేసీఆర్ వల్లనే మరి పార్టీ మారామని కూడా తను చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ అన్ని తానై ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటా ఒకే కుటుంబంలో పాలన జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు కలిగిస్తూ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు గుర్పిస్తూ కేసీఆర్ పై విమర్శల వర్షం గుప్పించారు కడియం శ్రీహరి గారు. స్టేషన్ గన్పూర్ యొక్క అభివృద్ధి కోసమే తను పార్టీ మారనని, స్టేషన్ గన్పూర్ అంటే కడియం శ్రీహరి అంటే స్టేషన్ గన్పూర్ అని ప్రాథమికంగా అక్కడ ప్రజలు నమ్ముతా ఉన్నారు. దానికోసమే నేను అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఏ నాయకత్వంతోనైతే అభివృద్ధి జరుగుతుందో నేను ఆ నాయకత్వంతో నేను అడుగులు వేస్తాను అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో దుమారం రేపుతా ఉన్నాయి. ఇప్పటికే కడియం శ్రీహరి కావచ్చు, తాటికొండ రాజయ్య కావచ్చు, వీళ్ళిద్దరి పైన కూడా ఏదైతే నీళ్లు వస్తున్నా కానీ మంటలు వచ్చే విధంగా వాళ్ళిద్దరి మధ్య కొంత యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. మరోసారి కూడా తాటికొండ రాజయ్య తీరు పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన కడియం శ్రీహరి వ్యాఖ్యలు మరోసారి ఈ వర్గ నేతల పైన కొంత ఉద్రిక్త వాతావరణానికి నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఏవైతే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టేషన్ గన్పూర్ మొత్తం ఇవే హాట్ టాపిక్గా మారాయి. మొత్తం కేసీఆర్ వల్లనే తెలంగాణ నష్టపోయింది. కేసీఆర్ చేసిన పాపాలకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయ్యిందని కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు.